శ్రద్ధాభక్తులతో ఈ మాతాజీ గారి పాద పద్మములు అంటే పద్మములు అంటే ఆ పాదాలకి నమస్కరిస్తూ మనం అమ్మని వేడుకుందాం. శ్రీ మాతాజీ మాపై మీ బిడ్డలందు కృపతో ప్రేమతో హృదయంలోకి వచ్చి విరాజిల్లు తల్లి. మా అందరి హృదయాలని మీ ప్రేమతో నింపమ్మా. మీ మమత వాత్సల్యంతో నింపి ఈ రోజు సౌందర్య లహరిలోని 42, 43 శ్లోకాన్ని స్తుతించేందుకు అనుమతిని ప్రసాదించు నా తల్లి. మీ ప్రియ పుత్రుడైనటువంటి శ్రీ గణేశుని యొక్క ఆశీర్వచనాన్ని ప్రసాదించమ్మా మా అందరికీ కూడా ఇవి స్తుతించేందుకు. రెండు చేతుల్లో అమ్మ ఒక చైతన్యాన్ని అనుభవం చెందుతూ మనం కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాం. ఒక్క క్షణం అమ్మని హృదయంలో అమ్మ ఒక్క పద్మంలో ఉంటే ఆ పాదాలని స్మరిస్తూ ఈ శ్లోకాన్ని తీసుకుందాం మనం. గతైర్మాణిక్యత్వం గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటంతే హైమం హిమగిరిసుతే కీర్తియతి యః. హిమగిరిసుతే అంటే ఎవరు? అమ్మ పార్వతీదేవి స్వరూపంలో శ్రీ మాతాజీ. సనీలేయాఛాయ తో చరణ పటలం చంద్రశకలం ధను శౌనా శీరం హిమితి ననిబధ్నాతి దిశణం. హిమగిరి సుతే అంటే ఇక్కడ హిమగిరి అంటే ఎవరు? మంచుకొండ. మంచుకొండ అంటే ఎవరు? హిమవంతుడు. సో అర్థాలు కూడా ఎంత చక్కగా మనకి ఒక్కొక్క వర్డ్ కి మనకి వెంటనే మనం తెలుసుకోగలిగే అంత ఒక్క శక్తిని అమ్మ ఇస్తున్నారు ఇక్కడ. గతైర్మాణిక్యత్వం. మాణిక్యత్వం అంటే రత్నం. ఎప్పుడు మాణిక్యం అంటే ఏంటంటే రత్నంతో కూడినటువంటి. గతైహి అంటే పొందిక. అంటే చూడండి, కొన్ని వస్తువులను మనం చూసినప్పుడు ఒకదానికొకటి కొన్ని స్ఫటిక మాలలు అవ్వచ్చు, చింతామణులు అవ్వచ్చు, మనం వేసే హారల్లో అబ్బా ఎంత బాగా ఒదిగి ఒదిగి పెట్టాడో, ఎంత బాగా దాన్ని ఆ శిల్పి ఎలా చెక్కాడో అని కానీ ఒక్కొక్కసారి మనం ఈవెన్ ఎన్ని షాప్స్ లో కూడా అబ్బా ఎంత బాగుందో ఇది, ఎంత చక్కగా ఒకదానికొకటి ముద్దొచ్చేలా ఉంది అనుకుంటాం కదా, అలా అన్నమాట. సో ఇక్కడ మాణిక్యత్వం అంటే రత్నాలతో కూడినటువంటి, అంటే పొందిక, ఎంతో పొందికగా ఎంతో జాగ్రత్తగా ఒక శిల్పి ఎలాగ చెక్కుతాడో అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఆ పొందినటువంటి మాణిక్యములు అనమాట. గగనమణిభిః. గగన అంటే ఎవరు? సూర్యుడు. నేను చెప్పే ఒక్కొక్క వర్డ్ మీరు ఎప్పటికైనా సరే ఆ వర్డ్స్ ని మీరు ఎప్పుడైతే మీనింగ్ చెప్తానో అవి గుర్తు పెట్టుకోవాలి. మేఘం అంటే ఎవరు? ఇదివరకు శ్లోకాలు వెంటనే మీరు క్లౌడ్స్ వైబ్రేషన్ శివుడు అని అనుకోవాలి మేఘం అంటే. సో యోగాలో శ్రీమాతాజీ గారు ఎందుకు మేఘాల వైపు చూస్తూ క్లౌడ్ వైబ్రేషన్స్ లో కొంతమంది పద్మాదీది వాళ్ళు చేస్తారు. సూర్యుడిని ఎక్కువగా వాళ్ళు కొలుస్తారు 12 నామాలతో. ఈ మాతాజీ చెప్పారు 12 నామాలతో సూర్యుడిని క్లౌడ్స్ వైపు చూస్తూ చేయమని చెప్పారు. మన బ్యాక్ ఆగిన ప్రాబ్లమ్స్ అన్ని పోతాయని కూడా చెప్పారమ్మ. సో అలా ఉంటుంది. గగనమణిభిః సూర్యులు 12 సూర్యులు ఒక్క కిరణాలన్నమాట. అక్కడ వాటి నుంచి ఆ రత్నాలు అనేవి పొందికగా అంత అర్థం వస్తుంది. ఇది అంటే ఆ కిరణాలతో ఆ గగనమణిభిః సూర్యుడి యొక్క 12 స్వరూపాల్లో పొందికగా ఉండి ఆ మాణిక్యం అంటే ఆ రత్నం అన్నమాట అలా పొదిగి ఉంటుందన్నమాట. తే కిరీటం అంటే ఏంటి? ఎవడవుతే సహజ యోగి ఆ అమ్మని ఆ స్వరూపంలో కొలుస్తాడో, స్తుతిస్తాడో, వర్ణిస్తాడో నీడయే ఛాయా చురణ శబలం అంటే ఎప్పుడు కూడా అమ్మ ఆ యోగి చుట్టూ గోళాకారంలో తిరుగుతూ ఉంటుందన్నమాట, నీడలాగా. చూస్తారు ఎంత బాగుందో. సో అమ్మ ఎప్పుడు దట్ ఈస్ కాల్డ్ అస్ ఓరా. మన సహజయోగాలో శ్రీ మాతాజీ గారు చెప్పారు ఆ చుట్టూ అంతటి ఇదిని నేను వేస్తాను రక్షణ కవచం. అదే మన బంధన్,
అదే మన కుండలిని జాగృతి చేసుకున్న వెంటనే ఆ బంధం రూపంలో వేసుకుంటాం. తర్వాత అమ్మ మన చుట్టూ ఓరా అన్నది మనకి వేస్తారు. ఆ తర్వాత ఎప్పుడైతే అమ్మని స్తుతించి, వర్ణించి మనం ధ్యానం చేసుకుంటూ ఉంటామో, ఆ అమ్మ ఇంతటి పొదిగినటువంటి రత్నాలతో ఉన్నటువంటి ఎలాగట 12 దేవతల కిరణాలు, 12 ద్వాదశాదిత్యుల ఆశీస్సులను ప్రసాదిస్తూ ఆ తల్లి నీడయే ఛాయా స్ఫురణ శబలం అంటే నీడముగాను అంటే నీడగా అన్నమాట. ఆ తల్లి గోళాకారంగా అన్నమాట. అక్కడ ఒక ఏ రకంగా రత్నములు చెక్కిబడి ఉంటాయో అన్నమాట. అలాంటి కాంతుల చేత అవన్నీ కూడా చురణ మన చుట్టూ వ్యాపించుట. అంటే ఆ అమ్మ ఎలాగో అది ధరించి అవన్నీ వ్యాపిస్తూ ఉంటాయి కదా! ఆ కిరణాలు ప్రభావం అంతా. అదంతా మనకి కూడా అమ్మ ఎవరైతే యోగి అమ్మని నిరంతరం ధ్యానిస్తూ, వర్ణిస్తూ ఉత్త ధ్యానించడమే కాదు, అమ్మని స్తుతించాలి, వర్ణించాలి, ధ్యానించాలి. ఆ జ్ఞానాన్ని 10 మందికి అమ్మ పంచుతుంది. మళ్ళా మనం పంచుకున్నామంటే మన అహంకారం అది. మనం పంచం. ఇవి 3 ఉన్నప్పుడు ఏమవుతుంది? అమ్మే ఆ జ్ఞానాన్ని ఇంకొకళ్ళకి పంచుతుంది. పలికిస్తుంది. టైమొచ్చినప్పుడు ఆవిడే పలికిస్తుంది. సో, ఇన్ని కాంతుల చేత ఇందులో ఈ చిత్ర శబలం, శబలం అంటే ఏంటంటే రకరకాల వర్ణాలు. వర్ణాలంటే ఇక్కడ రంగులనమాట. ఆ రంగులు ఏమిటంటే పసుపు ఉంటుంది, ఎరుపు ఉంటుందట. చిత్ర విచిత్ర వర్ణములు అంటే ఏంటి 7 రెయిన్‌బో నేను చెప్పా కదా! రెయిన్‌బోలో 7 కలర్స్ అమ్మ ధరించి ఉండడం మణిపూర చక్రం. మీరు వెంటనే అలా అర్థం చేసుకోవాలి. మణిపూరంలో కిందటి శ్లోకంలో చెప్పాను. మణిపూరం నుంచి అమ్మ ఎలాగా మేఘాలతో కలిసినప్పుడు అమ్మ ప్రకాశం ఎందుకు అమ్మకి ప్రకాశం ఎందుకుంటుంది? మణిపూర చక్రంలో అమ్మ చింతామణులు రత్నాలు, సూర్యుల చేత ఒక్క అమ్మ ధరించే ఒక్క ఇవిట అక్కడ చీకటి నిండుకొని ఉంటుంది మణిపూర చక్రం. ఎప్పుడైతే అమ్మ ఒక్క కమలం విచ్చుకుంటుందో అక్కడ ఏమవుతుందంటే ఆ అమ్మ ధరించినటువంటి ఈ ప్రకాశం అంతా అక్కడ ఇదవుతుంది. ఆ ప్రకాశం వెళ్ళి మేఘాలకి ఇదవుతుంది. విలీనం అవుతుంది. సో, అది ఇక్కడ అదే మళ్ళా చెప్పారు. సో, అన్ని రంగులతో ఉంటుందటనమాట. అంటే ఆ 7 రంగులు ఎలా పొదిగి పొదిగి ఉంటాయో క్రితం శ్లోకంలో చెప్పినట్టు ఇక్కడ కూడా అదే మళ్ళా వాళ్ళు చెప్పారు. శబలం అంటే రకరకాల రంగులతో పొదిగి ఉన్న రత్నములు. ఓకే. సో, ఇవన్నీ కూడా చంద్రశకలం. నేను క్రితం శ్లోకంలో చెప్పా. చంద్రలేఖనే ధరించుంటుంది అమ్మ జటాజూటం మీద. ఎలా పరమేశ్వరుడు ధరిస్తాడో. శౌనాశీరం. శౌనాశీరం అంటే ఏంటది? ఇంద్రునికి సంబంధించినటువంటి ఆయనకి సంబంధించినటువంటి విల్లు. ఇంకా మిగతావన్నీ అన్నమాట. ఏమిటి అవన్నీ కూడా బుద్ధి. నిబధ్నాతి. నిబధ్నాతి అంటే దేనికి కూడా నిబంధించబడదు. యూ కెనాట్ కంట్రోల్ దట్. అమ్మ ఒక్క ఇక్కడ అర్థం ఏంటి? అమ్మ రుద్రాన్ని కంట్రోల్ చేయగలమా? అమ్మ ప్రేమని కంట్రోల్ చేయగలమా? అమ్మకి ప్రేమ వస్తే ఆవిడ ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తుంది. అమ్మ రుద్రం వస్తే కింద పడేస్తుంది. సో, నిబంధన లేదక్కడ. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. దెర్ ఈస్ నో ఇంతే అది అని ఉండదు. అపారమైంది. శ్రీదేవి అథర్వశేషంలో శ్రీమాతాజీ చెప్పారు. ఏమని చెప్పారు? నేను అంత్యం కాదు, నేను ఆదిని కాదు. నేను చీకటిని కాదు, నేను ప్రకాశం కాదు. ఆ దేవి అథర్వశేషంలో వస్తుంది సహజయోగ బుక్‌లో. సో, అది ఎటువంటిదంటే అక్కడ ఇంకా నో ఎండ్, నో బిగినింగ్ అన్నమాట. సో, ఇక్కడ అమ్మని మనం అమ్మా నువ్వు హిమగిరి తనయువమ్మా, పార్వతీదేవి నువ్వు. నువ్వెప్పుడు కూడా మణిభావాలతో పొందినటువంటి సూర్యుడు 12 సూర్యుల చేత కూడా నువ్వు దట్టంగా కూడా మన మల్లెపూలు ఎలా కూస్తాం అలా కూర్చుంటాయటనమాట ఆ కిరణాలు. సో, అవన్నీ కూడా నీ బంగారు కిరీటంలో నువ్వు నిన్ను ఊహించుకుంటూ ఎవరైతే యోగి సాధన చేస్తూ ఉంటాడో అమ్మా, అక్కడ ఉన్నటువంటి సమస్త ఒక ఇదిని కూడా అమ్మ ఆ ప్రకాశాన్ని ఆ బిడ్డల చుట్టూ ఒక గోళాకారంలో నిబంధనం అంటే అక్కడ ఏది మనకి ఆది అంత్యం ఏవి లేదు. ఏ రకంగా ఆవిడకి ఆ పేరు వచ్చిందో అదే రకంగా తను ఇంద్రధనుస్సులాగా ఆ చంద్రుడిని చంద్రలేఖని ఆవిడ జటాజూటం మీద ఆవిడ ఎలాగ అలంకరించుకుని ఉంటుందో ఆ చల్లదనాన్ని అంతా కూడా ఆ బిడ్డల మీద కురిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇంద్రధనుస్సు అంటే ఇక్కడ ఆ ఇంద్రధనుస్సు ఏ రకంగా పొదిగి ఉంటాయో రంగులన్నీ కూడా అదే రకంగా అమ్మ కిరీటంలో కూడా ఆ రంగులు రత్నాలు మాణిక్యాలు అన్నీ కూడా పొదిగి ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ కూడా
మనం ఏవైతే అమ్మని ఆ స్వరూపంలో మనం ధ్యానించుకుంటామో, అప్పుడు అక్కడ మనకి కూడా మన చుట్టూ అమ్మట ఆ మనస్సులో ధ్యానించి, ధ్యానించేట మనకి ఆ ఇంద్రధనస్సు అంటే అంతటి పొదిగి ఉన్న ఆ ఒక స్థిరత్వం అన్నమాట మనకి. అవి ఆటోమేటిక్‌గా మన చుట్టూ కూడా అవి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయట. దట్ మీన్స్ వి ఆర్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ శ్రీ మాత. సో, అందుకనేంటంటే ఇక్కడ అర్థమై ఉంటుంది మీకు. అమ్మ యొక్క స్వరూపం ఏదైతే ఆవిడ కిరీటంలో ధరిస్తారో, ఈ పూడ్చినటువంటి రత్నాలు అమ్మ ఒక కిరీటంలో అమ్మ ధరిస్తుందో, అదే విధంగా అమ్మ ఎప్పుడైతే ఒక సాధకుడు తన్ని ధ్యానిస్తాడో, సాధకుడు అంటే ఇక్కడ సహజ యోగి. అమ్మట ఆ 12 సూర్యుల మనకి సమస్త జగత్తు కిరణాలు వెలుగుతున్నది ఒక్కటే. మరి మనకి కుండలిని శక్తి జాగృతి అయినప్పుడు అగ్ని గోళాలు కదా అవి. అవి అవి మళ్ళా శాంతింపై మామూలు మనిషి తట్టుకోలేడది. ఓన్లీ అమ్మే మనల్ని మళ్ళా నార్మల్‌కి తీసుకొచ్చి, ఈ యొక్క జీవితంలో నడుస్తూ అది అనుభూతి చెందండి అని చెప్పి చేస్తారు శ్రీమాతాజీ గారు. సో, ఆ అమ్మ ఏ రకంగా ఆ చిత్ర విచిత్ర రంగుల్లో ఎప్పుడూ కూడా అలా ఏమంటారు తను నాట్యం చేస్తూ ఉంటుంది. అలాంటి ఆ తల్లిట ఎప్పుడైతే ఒక బిడ్డ తనని ధ్యానించినప్పుడు తను ఏదైతే అనుభూతి చెందుతోందో, ఈవెన్ ఆ చంద్రలేఖను కూడా ఔషధ రూపంలో మన శరీరంలో ప్రసాదించి చైతన్యానికి సమస్త రోగాల నుంచి, సమస్త ప్రీవియస్ కర్మాస్ నుంచి, సమస్త ఫ్యూచర్ ప్లాన్స్ నుంచి బుర్రని ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటుందన్నమాట. చంద్రలేఖ అంటే ఏంటి? చంద్రుడేంటి? ఔషధం. మదర్ గివ్స్. ఆవిడ చంద్రలేఖను ఎందుకు పెట్టుకుందంటే తన బిడ్డలకి తనకి ఔషధ రూపంలో అంటే చల్లదనం ఇస్తుంది. ఆ చల్లదనమే చైతన్యం అన్నమాట. ఎప్పుడు చూడండి మనం చైతన్యంలో ఉంటున్నాం, వైబ్రేషన్స్‌లో ఉంటున్నాం అని చెప్తాం. ఎందుకంటే అప్పుడు బావుంటుంది మనకి బ్యాలెన్స్‌లో ఉంటాం. సో, అందుకనమాట. సో, ఎప్పుడైతే మనము ఆ చంద్రుడి ద్వారా అమ్మ ఔషధాన్ని ఇస్తూ ఉంటుంది. తన చుట్టూ ఏర్పరచుకున్న ఆ ఇంద్రధనస్సు, సూర్యుడు 12 ద్వాదశాదిత్య కిరణాలు ఇవన్నీ కూడా మన చుట్టూ ఓరాలా చేసి, ఆ తల్లి మనల్ని రక్షణగా ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉంటుంది. అందుకే శ్రీమాతాజీ చెప్పారు. వెన్ యూ మెడిటేట్ ఆన్ మీ, వెన్ యూ డూ ప్రైజ్ మీ. ఎందులోనూ అమ్మ డెకరేషన్ చేయండి, లేతే ఇది చేయండి అని ఏ స్పీచ్‌లోనూ చెప్పలా. అమ్మ చెప్పింది ఒకటి. యూ ప్రైజ్ మీ. యూ ప్రేజ్ శ్రీ గణేశ. యూ ప్రేజ్ మీ, యూ ప్రేజ్ మీ. నేను ప్రేజ్ అయిన చోటే నేను అక్కడ ఉంటాను. మనం అమ్మని వర్ణించుకోవాలి ఎప్పుడు. అమ్మ చెప్పే స్పీచెస్‌లో గాని విన్నప్పుడు అది మనం అమ్మ ఏ రకంగా అమ్మ అందులో ఈ సౌందర్యలహరి శ్లోకాలు కూడా మనకి ఇందులో చాలా అమ్మ చెప్పినవే కదా! అమ్మే ఆదిశక్తి అయినప్పుడు అమ్మే వర్ణించుకుంది ఇవన్నీ. సో, ఇవన్నీ మనం ఊహించుకోవాలి. బయటికి చదివితే మళ్ళా కండిషనింగ్ అది ఎక్కువగా. కండిషనింగ్ కాదు. ఫ్రీ ఉన్నప్పుడు శ్లోకాలు చదువుకోదు వచ్చిన వాళ్ళు. రాని వాళ్ళేంటంటే అది కూడా చెప్తున్నా. ఈ ఒక్కొక్క శ్లోకానికి అఫర్మేషన్స్‌లో మనసులో ధ్యానించుకుంటే చాలు. అమ్మ ప్రెజెన్స్ ఉంటుందక్కడ. సో, ఇక్కడ అమ్మ ఆ రకమైన మనకి ఆకాశం ఉండే 12 మంది ఉంటారట గురు సూర్యుడు. ద్వాదశాదిత్య అంటే ఇక్కడ ఇవన్నీ ఈ సూర్యులు ఎలా ఉంటారో తెలుసా? దేవి కిరీటంలో మాణిక్యాలుగా వెలుగుతూ ఉంటారట. మీరు ఈ శ్లోకం ఇలా చెప్తుంటేనే మీరు అది వెళ్ళిపోవాలి. శ్రీ మాతాజీ గారి కిరీటంలో 12 మీరు ఏ రకంగా ధ్యానించాలంటే ఈ శ్లోకంలో శ్రీ మాతాజీ అమ్మా మీ కిరీటంలో ఆ 12 మంది సూర్య కిరణాలతో పొదిగుందమ్మా నీ ఆ కిరీటం. సో, అలా అనుకున్నప్పుడు చూడండి సహస్రారం ఓపెన్ అయిపోతుంది. ఆ ప్రైజింగే అమ్మ కోరుతుంది మనకి. సో, అమ్మా నువ్వు అమ్మ అంతే కదా! చంద్రఖండం అంటే ఏంటి ఇక్కడ? చంద్రఖండం అంటే ఇదివరకు చెప్పా బ్రహ్మ గ్రంథిని, విష్ణు గ్రంథిని, రుద్ర గ్రంథిని అని చెప్పేసేసి. సో, ఎప్పుడైతే ఆ చంద్రవంకను మనం చూస్తేట అది కూడా చెప్పారు ఈ శ్లోకంలో. అమ్మ కిరీటం పైన ఉన్నటువంటి ఆ ఒక్క చంద్రలేఖను మనం దర్శించినప్పుట, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది మనకి. ఎందుకంటే అక్కడ ఇంద్రధనుస్సుతో అమ్మ కూడి ఉంటుంది కదా! 7 రంగులు పొదిగి. సో, అంతటి అద్దం అన్నమాట ఇది. సో, మన చుట్టూ కూడా వెంటనే ఆ ఇంద్రధనుస్సు వెంటనే ఫార్మ్ అయిపోతుంది. అమ్మని అలా ధ్యానించినప్పుడు. సో, అందుకనే మనము ఈ శ్లోకం యొక్క అర్థం ఇదనమాట.
సో మీనింగ్ బాగా అర్థమైనట్టు ఉంటుంది. సో హిమ ఇది గతైర్మాణిక్యత్వం గగన మణిభిహి, గగన అంటే సూర్యుడు, మణిభిహి అంటే రత్నాలతో కూడినటువంటి, సాంద్ర ఘటితం అంటే ఒకదానికొకటి పూర్చి ఉన్నటువంటి, కిరీటంతే హైమం, హై అంటే హిమవంతుడి పుత్రిక అయిన పార్వతీదేవి కిరీటం అన్నమాట అక్కడ. ఓకే. సో హిమగిరి సుతే కీర్తియత, ఏ రకంగా హిమగిరి సుతి అంటే హిమవంతుడి పర్వత, హిమవంతుడు అంటే ఎవరు, పర్వత ఆ, రాజు కదా. సో పర్వత గిరి సుతే అంటే ఆ కూతురు. సో కీర్తియత ఏ రకంగా కీర్తింపబడుతుంది. శనీడే యచ్ఛాయ చురణపటలం చంద్రశకలం, చంద్రశకలం అంటే చంద్రుణ్ణే నీ యొక్క, ఏ రకంగా శివుడు జటాజూటం మీద ధరించాడో మరి ఆవిడ తక్కువ కాదు కదా ఆయనకన్నా. సో ఆవిడ కూడా సరస్వతి స్వరూపంలో చెప్పాను, ఆవిడ జటాజూటాన్ని ధరించి ఉంటుంది పైనని, అంటే ముడి వేసుకుంటుంది ఆవిడ కూడా. అక్కడ ఆయనలాగే ఆవిడ కూడా చంద్రలేఖను పెట్టుకుని ఉంటుంది. ఆ చంద్రలేఖ ఎందుకంటే తన బిడ్డలకి ఔషధ రూపంలో ఇవ్వడానికి. సివియర్ కేసెస్, ఐసియు కేసెస్, ఇవి చాలా వింటూ ఉంటాం మనం. ఇవన్నీ వచ్చేది మనకి ప్రాబ్లమ్స్, సమ్ ఇన్బ్యాలెన్సెస్ వల్ల. అప్పుడు అమ్మ ఇది వెంటనే అమ్మని నమ్ముకుని స్తుతించి ధ్యానించినప్పుడు ఈ శ్లోకం మనకి బాగా ఆ ఒక్క రోగ నివారణ అవుతుంది, దోష నివారణలు అవుతాయి మనకి. సో ఆ ఒక్క ఔషధ రూపంలో మనకి కంప్లీట్ గా చైతన్యం అంటే చల్లదనాన్ని ఇస్తూ, చల్లదనం ఎలా ఇస్తుంది, మందు రూపేణ. మనకి మందు నాట్ యాంటీబయాటిక్, మనకి మందు అమ్మ ఒక్క శరీరం ఆ కిరీటం నుంచి కురుస్తున్నటువంటి ఆ అమృత ధారలు అన్నమాట. దాంతో అమ్మ శాంతింపజేస్తూ ఉంటుంది అనమాట. సో లెట్ ఇస్ గో ఫర్ ద నెక్స్ట్ శ్లోకం. ధనోతు ద్వాంతం నస్తులిత దళితేంది వరవనం, ధునోతు ద్వాంతం నస్తులిత దళితేంది వరవనం, ఘనస్తిగ్నం శ్లక్ష్ణం శ్లక్ష్ణం చికురని కురుంబం తవ శివే, యదీయం సౌరభ్యం సహజం ఉపలబ్ధుం సుమనసౌ, వసంతస్మిన్ మన్యే బల మదన వాటి విటపినా. ఇది కొంచెం మీ శ్లోకం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దు. ధూనోతు ద్వాంతం నస్తులిత దళితేంది వరవనం, ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం చిగురని కురుంబం తవ శివే, యదీయ సౌరభ్యం సహజం ఉపలబ్ధుం సుమనసౌ, వసంత్యస్మిన్ మన్యే బల మదన వాటి విటపినా. ధునోతు ద్వాంతం, ధునోతు అమ్మ, ఇక్కడ అమ్మని మనం శివే కింద పోల్చాం. శివాని, శివే, ఆయన శివుడు కదా, అందుకని ఇక్కడ శివే. ఆయన శివుడు అయినప్పుడు ఇవి శివే కింద ఈవిడ వెంటనే అవతారం ఎత్తేస్తుంది. ఆయన ఏ శంభో కింద వెళితే ఈవిడ శాంభవి అయిపోతుంది. అలా అన్నమాట ఇక్కడ. సో ఆయన ఏ స్వరూపంలో ఉంటాడో వెంటనే ఈవిడ కూడా ఆ స్వరూపాన్ని ధరించేస్తుంది. సో ఇక్కడ అమ్మని శివే కింద మనం ఇది చేస్తాం అనమాట. బలమతన, బలమతన అంటే ఇక్కడ వాటి విటపినం అంటే బలాసురుడిని సంహరించిన రాక్షసుడు. ఎవరు సంహరించారు? వాటి విటపినాం అంటే ఆయన ఎక్కడుంటాడు? ఇది వరకు మీకు సుధా సింధోర్, మీరు ఒక శ్లోకం చెప్పినప్పుడు మిగతా శ్లోకాలు కూడా మధ్య మధ్యలో వస్తాయి, అవి గుర్తు చేసుకోవాలి. సుధా సింధోర్ మధ్య సురవిటపి వాటి పరివృత్తి అని చెప్పా, మణిద్వీపేని. అందులో ఏమొచ్చింది? కల్పవృక్షాల తోటలు. కల్పవృక్షాల తోటలు అమ్మ దేనికి ఉంది? కల్పవృక్షాల తోటలో పిల్లల కోరికలు నెరవేర్చేందుకు, తన బిడ్డల కోరికలు నెరవేర్చేందుకు. ఆ కల్పవృక్షాలు ఎవరు? కోరికలు నెరవేర్చే వాళ్ళు ఎవరు? అమ్మ దగ్గర ఉన్న దేవాది దేవతలు. అమ్మ వాళ్ళకి ఆజ్ఞాపిస్తుంది, దిస్ చైల్డ్ ఈజ్ ఇన్ ట్రబుల్, షీ వాంట్స్ దిస్, యు గో. అందుకే ఆవిడ అధిష్టాన దేవతే మణిపూరంలో కూర్చుని ఉంటుంది. ఆవిడ చుట్టూ ఉండేది దేవాది దేవలు. ఏ దేవతలు? ఇంద్రాది దేవతలు, స్వర్గంలో ఇంద్రుడి పక్కన ఉన్నటువంటి సమస్త దేవతలు, ఆల్ అగ్నిదేవ, వాయుదేవ, వరుణదేవ, అన్ని అన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా ఆయన దగ్గరే ఉంటాయి కదా స్వర్గంలో. అప్పుడు ఆ ఇంద్రుడితో సహా కూడా వచ్చేస్తారట మనకి ఇవ్వడానికి. ఇంద్రుడేంటి? భోగభాగ్యాలు, అమ్మ అవి సర్వ సౌభాగ్యాలు.
సో అవి కూడా అమ్మ ఆ కల్పవృక్షాల తోటలో ఎప్పుడు అమ్మ నివసిస్తూ ఉండే కారణం అది. అది కూడా ప్రతి ఒక్కటి అమ్మ తన బిడ్డల గురించే చేస్తోంది, కానీ తన బిడ్డలే ఆ స్థానంలో చేరలేకపోతున్నారు ఇంకా. అది అన్నమాట. సో నందనోద్యానములోని కల్పవృక్షాలము అన్ని ఉన్నటువంటి ఆ ఒక్క ఎలాంటి పుష్పాలు ఉంటాయంటే అమ్మ ఎప్పుడు కూడా జుట్టుని ఇలాగ అందుకే మనం లేడీస్ ఎక్కువ జుట్టు మనం వదులుకోకూడదు అంటారు. ఇప్పుడు కామన్ అయిపోయింది అనుకోండి, ఒక క్లిప్ అయినా పెట్టుకోవాలి బ్యాక్ అక్నా దగ్గర అంటాం, లేకపోతే ముడి వేసుకోవాలి వెనకటి కాలు చూడండి. ఎందుకంటే ఆ ఒక్క అమ్మకొక్కతే ఆదిశక్తికి ఉంది అది. అందుకే అమ్మ ఆ జుట్టుని ఎప్పుడు కూడా ఆవిడ విరజిమ్ముకుని ఉంటారన్నమాట ఆవిడ. ఎందుకంటే ఆవిడ ప్రతి స్వరూపంలో ఆ విరజిమ్మినప్పుడే ఆ అమ్మ తన బిడ్డల నెగిటివిటీస్ తీస్తారు. అమ్మకి తను ధరించట అమ్మ అనేక రకమైన పుష్పాలన్నీ కూడా ధరిస్తుందట. ఆ పుష్పాలన్నీ కూడా వాసన జిమ్ముతూ, అంటే ఆ హెయిర్ కడితే ఆవిడ అది అందునే మొత్తం హెయిర్ కంతా కూడా ఆ వాసన విడజిల్లాలి. ఆ వాసన మనం ఒకసారి మెడిటేషన్ చేస్తూ ఉంటే అబ్బా వి గాట్ ఏ బ్యూటిఫుల్ స్మెల్ ఫ్రాగ్రెన్స్ అది అనుకుంటూ అది ఎందుకు యశ్మతిజీ వాయిస్ రావట్లేదండి. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు హలో ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది మీ వాయిస్. ఓకే. అమ్మ ఒక్క హెయిర్ విరజ వదులుకుని ఉంటారు. ఎందుకు అంటే అమ్మ తన చుట్టూ ఉండే ఆ పుష్పాలు ఉంటాయే, ఆ పుష్పాలు అనే వాయిస్ మ్యూట్ అయిందండి, అన్మ్యూట్ చేసి. జయశ్రీ మన మాతాజీ. జయశ్రీ మాతాజీ మన అమ్మ హెయిర్ ని ఎప్పుడైతే అమ్మ ఆ రకంగా వదిలి ఉంచుతారో అక్కడ సమస్త పుష్పాలు కూడా వెళ్ళి అమ్మ ఆ ముడి మీద కూర్చోవాలి, ఆ హెయిర్ మీద కూర్చోవాలని చూస్తాయి అన్నమాట. సో అందుకుని ఎప్పుడైతే అమ్మ ఆ పుష్పాలన్నీ కూడా అమ్మ హెయిర్ లో వెళ్ళి అలా కూర్చుంటాయో అన్ని రకాలు అన్ని సుగంధాలు కూడా మనం కలెక్టివ్ మెడిటేషన్ చేసినప్పుడు అందులోని మన ధ్యానాన్ని అమ్మ తృప్తి చెందుతుంది, మన ప్రేయర్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. సో మనం స్తుతించే ఒక స్తోత్రానికి పొంగిపోయి ఆవిడ అప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఫ్రాగ్రెన్స్ అన్నది అందులోని కొన్ని పుష్పాలు మన వైపుకు ఆ ఫ్రాగ్రెన్స్ వస్తాయి. అదే విధంగా శాండిల్ స్మెల్ వస్తుందంటే అమ్మకి గంధం చాలా ఇష్టం. ప్రతి దానికి ఒక అర్థం ఉంది. మనకి సౌందర్యం ఏంటంటే అర్థాన్ని తెలుసుకుని అమ్మని ప్రేమించాడు. సౌందర్యలెస్ ఏదో పెద్ద ఇదని కాదు. నేను సౌందర్యనరి అమ్మ నన్ను మీరు ఇలా వర్ణించండి అని, ఇది మెయిన్ సౌందర్యనరి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే స్వయంగా అమ్మే ఆదిశక్తి రాయించినటువంటిది ఇది. ఎక్కడ ఆదిశంకరాచార్య హృదయంలో కూర్చుని ఆవిడ రాయించినటువంటిది. నన్ను ఆయన ఎందుకంటే సమస్త జగత్తుకి కూడా ఆయన ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రచారం గురించి శివుడు అంశ వచ్చి భూమి మీద వాలింది. సో ఆయన ద్వారా ఆవిడ ఏం చేస్తారంటే రేపు నా బిడ్డలు నన్ను ఎలా స్మరణ, ఎక్కడైనా నన్ను ఇలా డెకరేట్ చేయండి అది ఆదిశంకరాచార్య వారు చెప్పారు. అన్ని అమ్మ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. పాదాలు, అమ్మ పాదాలు ఇంపార్టెన్స్ ఏంటి ఇక్కడ, అమ్మ అభయ ముద్రలు ఎంత ఇంపార్టెన్స్, అమ్మ ఎలా ఉంటుంది తన శరీర స్వరూపం, అమ్మ ఆజ్ఞాచక్రం ఎలా ఉంటుంది, ఆ బింది పెట్టుకుంటే ఆ బింది ఇంపార్టెన్స్, అమ్మ ముఖం చంద్రవర్ణం. సో ఈ వర్ణంలో మనం నిర్వికల్ప స్థితిలో ఉంటాం, అంటే శివుడికి దగ్గరికి వెళతాం అనమాట. సో ట్రై టు మనం ఎక్కువగా అమ్మని వర్ణించుకోవాలి, మనసులో ధ్యానించుకోవాలన్నమాట. అదే మనల్ని తీసుకెళ్తుంది అనమాట. ఎప్పుడు కుండల్ని పైనే ఉంటుంది అప్పుడు ఈ స్థితిలో మనకి. అప్పుడు ఇంక శరీరం కుళ్ళు శరీరం అవి ఏమి ఉండదు. ఆటోమేటిక్ గా అమ్మ ఔషధం
ఆ అమ్మ ఓరాలు అన్ని కూడా మన చుట్టూ అమ్మ ప్రసాదిస్తూ ఉంటుంది. మనం ఆలోచించగల 24 గంటలు మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మన ఎనర్జీ ఫిజికల్ బాడీ పడుతూ ఉన్నా బట్ సెటిల్ సిస్టమ్ ఎప్పుడు అమ్మ ఒక పాదాల దగ్గరే ఉంటుందన్నమాట మనకి. సో ఇక్కడ అర్థమైంది కదా మనది. ధునోతు ద్వాంతం నస్తులిత దళితేంది వరవనం. అమ్మ ఒక కేశ బంధం ఉందే ఆ కల్ప వృక్షాల్లో. చూడండి, ఊహించుకోండి, అమ్మ శ్రీ మాతాజీ గారు ఆ విరాజిల్లుతో ఆ సుధా సింధోర్ మధ్యన అలా అధిష్టాన దేవతే కూర్చున్నారు. ఆ కల్పవృక్షాలు, ఆ చింతామణి గృహాలు, అవన్నీ ఈ బిడ్డల గురించే కదా. అమ్మ వాటి మధ్యన అధిష్టాన దేవత. మనం చేయవలసిందేంటి? అమ్మని సహస్రారంలో అమ్మ వేడుకోవాలి. అమ్మ సహస్రారం మంది వచ్చి విరాజిల్లు మమ్మల్ని అందరినీ కూడా మీతో పాటు నీ భర్త సదాశివుడి మీద విలీనం చేయి తల్లి. అమ్మ కిరీటం, అమ్మ కిరీటంలో ఎలా ఉంటాయి? అమ్మ కిరీటం రత్న మాణిక్యాలతో కూడి ఉంటుంది ఆ కిరీటం. అవి ఎందుకంటే ఆ తర్వాత ఏముంటుంది? అమ్మది ఇంద్రధనస్సు రంగులతో కూడినటువంటి ఆ ఒక పొందిక. ఇంకా అమ్మ కిరీటం ఎలా మెరుస్తుందంటే అందులో ఉన్న రత్నమాణిక్యాలు అన్ని కూడా 12 ద్వాదశాదిత్య సూర్యులు, వాటి యొక్క కిరణాలు ప్రభావం అన్నమాట. కానీ మన కుండలిని రైజ్ అయినప్పుడు, అమ్మ చేసినప్పుడు ఏమవుతుందంటే మన కుండలిని ఇవన్నీ కూడా వెంటనే ఆటోమేటిక్ గా జాగృతి అయిపోతుంది. ఆ అమ్మని మన హృదయంలో ధ్యానించినప్పుడు మన శరీరంలోని మూలాధార చక్రం నుంచి గణేష ప్రతి ఒక్క దేవత కూడా, ఆ దేవతలు ఎవరు? కల్పవృక్షాలుగా అమ్మ దగ్గరే ఉన్నవాళ్ళు. ఎవరు అమ్మ దగ్గర ఎందుకున్నారు? కోరికలు తీర్చేందుకు. అమ్మ ఒక బిడ్డల కోరికలు తీర్చేందుకనమాట. సో అమ్మ ఒక ఆ హెయిర్, అమ్మ ఒక జుట్టు అన్నమాట, అది అలా మెరిసిపోతూ ఉంటుంది. అమ్మ ఇంత పొడుగ్గా ఉంటుంది. ఆదిశక్తి యొక్క హెయిర్ మనం శ్రీమాతాజీ గారిని చూస్తాం, ఎలాగో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారో. రెడ్ శారీ, రెడ్ బ్యాంగిల్స్, అది ఆవిడ. సో అక్కడ ఏంటంటే ఘన స్నిగ్ధం అంటే అమ్మ హేరుట మేఘం వల్ల మేఘాలు కమ్ముకున్నప్పుడు బ్లాక్ కలర్ లో ఇలా ఒకదానికొకటి ఒళ్ళు పులకిస్తోంది ఈ సన్నివేశంలో. సో ఆ మేఘాలన్నీ ఒకదానికి ఒకటి అన్నమాట, దట్టమైనదిగా ఉంటుందన్నమాట. అంటే మెరుస్తూ ఉంటుంది. ఒక రకమైన సుగంధ అంటే ఒక సుగంధమైన ఆయిల్ రాసినప్పుడు చూడండి మెరిపోస్తుంది. నవేడేస్ ఫ్యాషన్స్ కూడా అయ్యాయి అవి కొంతమందివి, అది ఫ్యాషన్ కాదు, అమ్మదంతా ఒరిజినాలిటీ. సో సుగంధ తైలాలతో అమ్మకి ఒక హేరికి రాసినటువంటి అంతటి మేఘాలు లాగా ఒకదానికొకటి దట్టంగా ఉంటుందన్నమాట అమ్మ హేరు. మెరిసిపోతూ ఉంటుంది అమ్మ హేరు. శ్లక్ష్ణం, శ్లక్ష్మం అంటే సమూహం, ఒకదానికొకటి, దేర్ ఇస్ నో గ్యాప్. అది ఎందుకు చెప్పండి? ఎందుకంటే తన బిడ్డల చుట్టూ ఉండే నెగిటివిటీస్ని అమ్మ ఠక్ మన లాగేస్తారు. ఇవన్నీ కూడా ఆవిడ కావాలని పెట్టుకుంటారు స్వరూపం. ఎవ్రీథింగ్ ఈజ్ టు దిస్ యూనివర్స్, టు చేంజ్ ద యూనివర్స్. ఇవన్నీ ఆవిడ ధరించి ఉంటుంది అన్నమాట. అది అన్నమాట. సో ద్వాంతం, ధునోతు, ద్వాంతం అంటే చీకటి. ఇక్కడ చీకటి అంతా పోగొట్టేస్తుందిట. ఎవరి చీకటి? ఎవరికైతే ఆత్మ సాక్షాత్కారం ఇచ్చాక అమ్మని ఎలా ధ్యానించి అమ్మే సర్వస్వం అనుకునే వాళ్ళకిట చుట్టూ ఉండే చీకటినంతా కూడా ఆవిడ ధ్వంసం చేస్తూ 12 మంది ద్వాదశాదిత్యుల సూర్యుడి కిరణాలతో అస్తిస్తుంది. ఆ చుట్టూ ఇంద్రధనస్సు లాంటివంటి ఓరాన్ని వేసి ఆ రంగుల్లో ఆ బిడ్డని తేల్చేటట్టు చేస్తుంది అమ్మ. ఇక్కడ మనం అమ్మ ఒక్క కిరీటంలో ఏ రకమైన అమ్మ అనుభూతి, అమ్మ ఒక్క పొదిగి ఉన్నాయో అవన్నీ కూడా ఆ బిడ్డ లోపల సుషుమ్నాలో ఆవిడ అన్నీ కూడా మనకి ప్రసాదిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మన నిర్వీకల్ప స్థితిలో ఉంటాం. నిర్విచారిత కూడా కాదు. ఈ ఒక్క కుండలిని బ్రహ్మరంధ్రం ఛేదించుకుంటుంది. ఇప్పుడు చూడండి, మనకి సుషుమ్నాలో బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని అమ్మా నువ్వే కావాలనుకున్నప్పుడు లెఫ్ట్ రైట్ వెళ్లకుండా ఎక్కువగా వెళ్ళొద్దని అన్నో, ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ బాడీ అండ్ సిస్టమ్. అది ఎప్పుడైతే మనం అది ప్రాక్టీస్ అనేది చెయ్యాలి. అమ్మలో విలీనం అయిపోవాలి. అమ్మ అది ఉండాలి మనకి. ఈ శరీరం ఇవి ప్రతి జన్మలో అనుభవిస్తున్నాం. డబ్బు, బంగ్లా, ఇళ్ళు, శరీరం, చక్రాలు అన్ని అనుభవిస్తున్నాం.
అవన్నీ వద్దనుకుని ఈ జన్మలో అందరికీ ఎందుకు ఆత్మ సాక్షాత్కారం లభించట్లే? మనం ఇస్తున్నాం. వీఆర్ గివింగ్ ప్లెంటీ ఆఫ్ పీపుల్. అందులో ఎంతమంది స్టేబుల్ అవుతున్నారు? ఒకసారి శ్రీ మాతాజీ సహజయోగాలో చెప్పారట, అమ్మ చెప్పారు, నేను విన్నానది. ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు మొత్తం 100 మందో ఎంతమందో ఉన్నారట అక్కడ. ఉంటే అమ్మ సహజయోగిస్ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు రాలేదు అని చెప్పంటే, ఎక్కడ నాకు కనిపించట్లేదు, ఐఎమ్ సీయింగ్ ఓన్లీ 2-3 సహజయోగిస్ అన్నారంట. అంటే ఏంటి? సహజయోగాలో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నిలదొక్కున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుని అమ్మని తలుచుకుంటూ ధ్యానం చేసుకుంటూ అమ్మని వర్ణించుకుంటూ, అమ్మే నువ్వే సర్వస్వం, ఇంకేమీ కాదు నాకని ఒక సొంతం అనేది ఏంటంటే అది కేవలం నీ ప్రేమమ్మా, నీ ప్రేమ ఒక్కటే నా స్వంతం అమ్మా, నేనే నీ స్వంతం, మిగతావన్నీ కూడా నువ్వు ఇచ్చినటువంటి భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఈ భాగ్యం అవ్వచ్చు, అన్నీ నువ్వు ఇచ్చినటువంటివి. అందుకమ్మ కేవలం నువ్వే నా స్వంతం, అన్ని రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ జస్ట్ సరెండర్ యువర్ లోటస్ ఫీట్ అని చెప్పి ఆ ఒక్క మస్తిష్కులో అంటే బ్రెయిన్ లో మనం ఎప్పుడు అమ్మ భక్తితో నింపుకుంటూ ఆ అమ్మనే వర్ణించుకుంటూ మనం ధ్యానించుకుంటూ ఉందాం అనమాట. అది సో ఇక్కడ ఏంటంటే మనకి సో సూర్యుడు అంటే కొంతవరకు మీకు అర్థమయ్యే ఉంటుంది. క్లేశములు అంటే క్లేశం అని చెప్పాను. నికురుంభం అంటే మృదువుగా ఉంటుంది. నికురుంభం అంటే మృదువుగా ఉంటుంది. అమ్మ హెయిర్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు అమ్మ హెయిర్ ని మీరు సహస్రాలలో అమ్మని ధ్యానించుకోండి. అమ్మ ఒక శిరోజాలు ఎలా ఉంటాయంటే పొడుగ్గా వేళ్లాడుతూ ఉంటాయట. అవి ఎలా వేళ్లాడుతూ ఉంటాయి? ఒక్కొక్కటి కూడా దట్టంగా ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది? మేఘాల వలె దట్టంగా ఉంటుంది. మేఘాల వలె దట్టం అంటే మేఘాలు ఎవరు? వెంటనే ఊహించుకోండి, శివుడే దట్టంగా అక్కడ అమర్చబడి ఉంటాడు. అంతటి డెప్త్ కి మీరు పైన శ్లోకమైన డెప్త్ శ్రీ మాతాజీ గారి సెంటెన్స్ లోకి వెళ్ళిపోవాలి. మేఘాలంటే మణిపూర్ చక్రంలో చెప్పా మీకు, శివుడు అంతే కదా. ప్రకాశం అంటే అమ్మ, డివైన్ మదర్. సో ఇక్కడ మేఘాలు వలె దట్టమైంది అంటే ఇలా దగ్గరగా కూర్చుంటుంది అంటే శివుడు అంత అంటుకుని ఉంటాడు అనమాట అమ్మని. సో నైస్ కదా, శివ అంత అటాచ్ అయ్యి ఉంటారు ఆయనకి. ఎలా ఉంటుంది మరి? ఆయన పక్కన ఉన్నప్పుడు ఆవిడ ఏం ధరిస్తుంది? సుగంధ శైలము అంటే ఆయిల్. అంటే ఆ ఆయిల్ ఎలా ఉంటుందంటే సుగంధమైన స్మెల్. ఇంకా భూమి మీద ఉన్న బిడ్డలకి కూడా ఆ సుగంధాన్ని సమర్పిస్తుంది ఆవిడ, ఇచ్చేస్తుంది మనకి. మనం ధ్యానాన్ని సమర్పించినప్పుడు అమ్మ మనకి ఆ వాసనలు మనకి వెదచిల్లుతుంది అనమాట. అదే విధంగా శోభిల్లుతుంది అనమాట. శోభిల్లు అంటే మెరుపు అనమాట. ఇట్లా లక్ష్యం అంటే మృదువుగా ఉంటుంది. మృదువు, దట్టము, సుగంధ తైలము. సో వీటితో నికురుంభం సమూహంగా ఉంటాయట, అంటే కలిసి ఉంటాయట. ఆవిడ ఎవరితో కలిసి ఉంటుంది? అలా అర్థం చేయాలి. ఇది ప్రతిదీ మీరు డెప్త్ కి మీ అంతటి మీరు మైండ్ తీసుకెళ్ళాలి. అర్థాలు తెలుసుకున్నప్పుడు మీ అంతటి అమ్మ తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని. అది మీరు ప్రతిదీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన మైండ్ లో పెట్టుకుంటే అమ్మే తీసుకెళ్ళిపోతుంది ధ్యానిస్తూ ఉంటే. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఎవరు ఆవిడతో సమూహంగా ఉండేది? శివుడు. ఎలా ఉంటాడు? మేఘాలు వల్లే దట్టంగా ఆవిడ ఒక్క శిరస్సులో ఆయన ఒక్క క్లేశాల్లో ఆయన కూర్చుని ఉంటాడమ్మా. ఎలా అంటే ఏ యొక్క అంటే మరి శివపార్వతులు ఒకటి చీకటి ఉంటుందా? ఉండదు కదా. సో అందుకనే ఏంటంటే ఎందుకుట చీకటినంతా కూడా వెలుగుగా మారుస్తాట. చీకటిని పోగొట్టి ఇద్దరు కలిసి ప్రకాశాన్ని నింపుతారనమాట. సో అమ్మ ఇక్కడ అయిపోయిందమ్మా. సో దిస్ ఈస్ వాట్ టుడే శ్లోకాస్. సో మనం ఈ 2 శ్లోకాలని అమ్మని ధ్యానించుకుంటూ అమ్మ ఒక క్లేశాలు ఒక మహత్తుని మనం ప్రతిరోజు ఒక రోజు కిరీటం, ఒక రోజు అమ్మ ఒక క్లేశముల్ని మనం ధ్యానిస్తూ ఈ శ్లోకాన్ని అమ్మ పాదాలకు సమర్పించుకుంటూ, అమ్మ మమ్మల్ని నిరంతరము మమ్మల్ని ఆ క్లేశాలు ఒక సుగంధమైన వాసనలో కూడా మమ్మల్ని నింపు తల్లి ప్రతిక్షణం అని చెప్పి ద్వాదశాదిత్య సూర్యుల యొక్క ఆశీస్సులు కూడా మాకు ప్రసాదించు తల్లి నిరంతరము. ద్వాదశాదిత్య సూర్యులు అంటే గురుబలం. ఇక్కడ ప్లానెట్స్ వస్తే గురుబలం. సో ఆ గురుబలాన్ని ఇచ్చినప్పుడు మనకి వీఆర్ అబోవ్ ఆల్ ద ప్లానెట్స్.
ఏ గ్రహం మనం టచ్ చేయదు. ఓకే, జై శ్రీ మాతాజీ. అందరికీ రెండు చేతుల్లో అమ్మ ఒక చైతన్యాన్ని అనుభవం చెందుతూ మనం కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాం.